తొందరపాటే తంటా కథ. ఒక అందమైన అడవిలో పులి రాజు ఉండేది. తనకంటే బలంగా, తెలివిగా ఎవరూ లేరని దాని నమ్మకం. రోజూ అడవిలోని జంతువులందరూ వచ్చి దానిని పొగిడి వెళ్లేవారు. ఒకరోజు ఆ అడవిలోకి కొత్తగా, చాలా చిన్నదైన, కాని మహా తొందరపాటు ఉన్న కుందేలు వచ్చింది. దాని పేరు బుజ్జి. పులిరాజు రాయి మీద పడుకుని గంభీరంగా నిద్రపోతుంటే బుజ్జి కుందేలు చటుక్కున దాని దగ్గరికి వెళ్లి గట్టిగా ఒక కేక వేసింది. ఏ రాజా! లే లే! అడవిలో పోటీ పెడుతున్నారు. పులిరాజు ఉలిక్కిపడి లేచింది. కోపంగా కుందేలు వైపు చూసి, ఏంటి అరుపు? నాతో పోటీ పడే ధైర్యం ఎవరికి ఉంది? బుజ్జి నవ్వుతూ, అయ్యో రాజా! నువ్వు కాదంటావా? పోటీ ఏంటంటే, ఈ అడవిలో అత్యంత ఎక్కువ తొందరపాటు ఉన్నది ఎవరు? అని. అందరూ నిన్ను పోటీలో నిలబెట్టారే. పులిరాజు అది విని పొంగిపోయింది. అవునా? సరే అయితే, నేనే గెలుస్తా. ఎందుకంటే, నా అంత తొందరగా వేటాడేవాడు, నా అంత తొందరగా తినేవాడు ఈ అడవిలోనే లేడు అని గొప్పగా చెప్పింది. బుజ్జి కుందేలు నవ్వి, అయితే ఒక చిన్న పని చేద్దాం. రేపు ఉదయం అడవి చివర ఉన్న కొండకు ఎవరు ముందుగా పరిగెత్తుతారో చూద్దాం. పందెం ఒప్పుకుంటారా, మహారాజా? అని సవాలు విసిరింది. పులిరాజు దాని చిన్న రూపాన్ని చూసి నవ్వింది. నీలాంటి దానికి నేనొక పందెమా? సరే, ఒప్పుకున్నా. కాని ఒక్క షరతు. నువ్వు వెళ్లే దారిలో ఎక్కడా ఆగకూడదు అంది. బుజ్జి కుందేలు వెంటనే ఒప్పుకుంది. డన్ రాజా. రేపు చూద్దాం అని చెప్పి సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం పులిరాజు గర్వంగా పందెం ప్రారంభించింది. అది ఉరుములాగా పరిగెత్తడం మొదలుపెట్టింది. కొద్ది దూరం పరిగెత్తగానే దానికి దారిలో ఒక పండిన మామిడి పండు కనిపించింది. ఆహా! ఇంత తొందరలో ఎవరు పండును తింటారు? నేనే తింటాను అనుకుని పండు తినడానికి ఆగిపోయింది. పండు తిని మళ్లీ పరిగెత్తింది. ఈసారి దానికి దారిలో ఒక చల్లని ఏరు కనిపించింది. నా అంత తొందరగా ఎవరు దాహం తీర్చుకుంటారు? నేనే తీర్చుకుంటాను అనుకుని ఏట్లో నీళ్లు తాగడానికి ఆగిపోయింది. ఇలా పులిరాజు దారిలో ఆగుతూ, నేనే అన్నిటికన్నా తొందరగా ఈ పనులు పూర్తి చేశాను అని గర్వపడుతూ వచ్చింది. అలా ఆగుతూ, తింటూ, తాగుతూ అది కొండ దగ్గరికి చేరుకునేసరికి అక్కడ బుజ్జి కుందేలు నిలబడి దానికి చేయి ఊపుతూ కనిపించింది. పులిరాజుకు విషయం అర్థం కాలేదు. నువ్వు ఎప్పుడు వచ్చావ్? నువ్వేంటి ఇంత తొందరగా వచ్చావ్? అని ఆశ్చర్యంగా అడిగింది. దానికి బుజ్జి నవ్వుతూ, మహారాజా! మీరు తొందరపాటే ఎక్కువ అనుకుని దారిలో ఆగుతూ వచ్చారు. కాని నేను మాత్రం ఆగకుండా తొందరగా పరిగెత్తాను. నిజమైన తొందర అంటే అనుకున్న పనిని ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తి చేయడం, అంతేకాని ప్రతి చిన్నదానికి తొందరపడి ఆగిపోవడం కాదు అని చెప్పింది. పులిరాజు తన తొందరపాటు వల్ల పందెం ఓడిపోయానని గ్రహించి సిగ్గుపడింది. నీతి: అనవసరమైన తొందరపాటే మనల్ని లక్ష్యం నుండి పక్కకు మళ్లిస్తుంది. ముఖ్యమైన పనిని పూర్తి చేయడంలోనే నిజమైన వేగం ఉంటుంది.